భారతీయ జనతా పార్టీకైతే ఒక సంకేతం ఇచ్చారు తెలంగాణ ప్రజలు. ఏంటయ్యంటే, బలమైన నాయకులున్న చోటని గెలిపిస్తాం. నియోజకవర్గాల్లో బలమైన నాయకులు పెట్టుకోండి. మున్సిపాలిటీలో బలమైన నాయకులు పెట్టుకోండి. పంచాయతీల్లో బలమైన నాయకులు పెట్టుకోండి. రేపు ఇంకా మీకు ఎంపీటీసీ, జెడ్పీటీసీలుంటాయి. అప్పుడైనా ప్రతి మండల పరిషత్ అభ్యర్థిని బలమైన వాళ్ళని ఎప్పటి నుంచే తయారు చేసుకోండి. మీరు బలమైన నాయకుడిని ఫోకస్ చేస్తే మేము గెలిపిస్తాం. లేకపోతే లేదు. 8 మంది ఎమ్మెల్యేలు అట్లాగే గెలిచారు. 8 మంది ఎంపీలు అట్లా గెలిచారు. నార్త్ ఇండియాతో పోల్చుకుంటే బలమైన నాయకులు వీళ్ళందరూ కూడా. ఎవ్వరు తక్కువ తిన్నోడు కాదు. ఈటెల తక్కువ తిన్నోడు కాదు, అరవింద్ తక్కువ తిన్నోడు కాదు, డీకే అరుణ తక్కువ తిన్నోడు, విశ్వేశ్వరరెడ్డి తక్కువ తిన్నోడు కాదు, బండి సంజయ్ తక్కువ తిన్నోడు కాదు, ఎవరు తక్కువ తిన్నోడు కాదు. కానీ పొరపొచ్చాలు పోవట్ల. ఒకళ్ళకొకళ్ళకి మధ్యన సమన్వయం సాధ్యం కావట్లేదు. రామచంద్రరావు గారిని కోఆర్డినేటర్గా చూస్తున్నారు తప్పించి అధ్యక్షుడిగా చూడట్లేదు. రామచంద్రరావు గారు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నారు తప్పించి బలమైన పార్టీ అధ్యక్షుడి పాత్ర పోషించలేకపోతున్నారు. ఇక్కడ కరీంనగర్లో బండి సంజయ్ సీరియస్ ఎఫర్ట్ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. నిజామాబాద్లో అరవింద్ ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు, సక్సెస్ అయ్యాడు. అంటే లీడర్లు బలంగా ఉన్నారు, సక్సెస్ అయ్యారు అక్కడ. అదే సందర్భంలో సక్సెస్ కాని చోట్ల లీడర్లు బలంగా లేరు. డీకే అరుణ ఇట్లాంటి వాళ్ళ చోట్ల ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? క్రాస్ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విశ్వేశ్వరరెడ్డి కానీ, డీకే అరుణ కానీ ఇట్లాంటిది. ఎక్కడైతే బలహీనంగా ఉన్నారు నాయకులు, అక్కడ దెబ్బతింటుంది. అదే సందర్భంలో ప్రజలు గతంలో 2020లో 8.61% ఓట్లే ఇచ్చారు. ఈ దఫా 10.03% ఓట్లు ఇచ్చారు. ఇది 10.03 కాదు, ఇప్పుడు టోటల్గా చూసుకుంటే 11.18% ఓట్లు ఇచ్చారు. తద్వారా మంచి ఓటింగ్ ఇచ్చినట్టే. ఇది ఆషామాషి వ్యవహారం ఏం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందంటే భారతీయ జనతా పార్టీకి బలమైన, ఈవెన్ కాంగ్రెస్లోనైనా అంతే, బలమైన నాయకులను చోటు చేశారు. కొన్ని చోట్ల మంత్రులు ఉన్నా కూడా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. రేవంత్ ప్రచారం చేసిన చోట కూడా ఓడిపోయింది. అంటే నాయకత్వం, స్థానిక నాయకత్వ బలాన్ని చూస్తున్నారు ప్రజలు అన్నది గ్రహించాల్సిన అవసరం బీజేపీకి ఉంది.